నటుడు మోహన్ బాబు కుటుంబం గొడవ ప్రస్తుతం ఇటు రాజకీయాలతో పాటు అటు ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మోహన్ బాబు, మంచు మనోజ్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట హాజరయ్యారు. అక్కడ కూడా వీరిద్దరూ వాదోపవాదాలు చేసుకున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ క్రమంలో మోహన్ బాబు జల్పల్లిలోని తన నివాసంలో మంచు మనోజ్ అక్రమంగా ఉంటున్నాడని, అది తన స్వార్జితమని అన్నారు. అంతేకాకుండా మంచు మనోజ్ను ఇల్లు ఖాళీ చేయించేలా ఆదేశించాలని కలెక్టర్కు ఫిర్యాదు సైతం చేశారు. దీనిపై విచారణ జరిపిన కలెక్టర్ మరోసారి తమ ముందుకు రావాలని నోటీసులిచ్చారు. అయితే మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మిలు బాలయ్య బాబు అన్స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో చిన్ననాటి సంఘటనలను బాలయ్య, మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు మంచు మనోజ్ బ్రాహ్మణిని కొట్టాడని బాలయ్య చెప్పాడు. ఆ సమయంలో బ్రాహ్మణి ఏడుస్తూ వెళ్లి ఆమె తల్లి వసుంధరతో చెప్పింది. దీంతో వసుంధర ఇలాంటి పనులు చేయొద్దని సున్నితంగా మనోజ్కు చెప్పిందట. చిన్నతనంలో జరిగిన విషయాన్ని బాలయ్య మరోసారి ఫన్నీగా గుర్తు చేసుకున్నారు. మరలా మంచు విష్ణు, మంచు లక్ష్మి తమకు బాలయ్య బొమ్మలు కొనిచ్చారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా షూటింగ్ జరిగినప్పుడు తమకు బాలయ్య ఎంతో అండగా నిలిచారని కూడా చెప్పారు. ఈ క్రమంలో చిన్నతనంలోని అనేక విషయాలను మోహన్ బాబు కుటుంబం బాలయ్యతో సరదాగా గుర్తు చేసుకుని మరీ మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మంచు మనోజ్, మోహన్ బాబుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వసుంధర వార్నింగ్ ఇచ్చిందంటే ఇప్పటి విషయంలో ఆమె మనోజ్పై ఫైర్ అయ్యిందా అని కొంతమంది షాక్కి గురయ్యారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు.